ఈ నెల 25వ తేదీన రథసప్తమి. మరి ఆ రోజు పూజా సమయం ఎప్పుడు? అరుణ స్నానం ఏ సమయంలో చేయాలి? ఆ రోజు చేయవలసిన దానాలు ఏమిటి? జిల్లేడు ఆకులతో స్నానం, చిక్కుడు రథం వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యాలు ఏమిటి? ఇలాంటి వివరాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఎస్ఎం ఇన్ఫో హబ్. మనందరికీ ఆ మాటకొస్తే యావత్ మానవాళికి కనిపించే ప్రత్యక్ష దైవం ఆ సూర్య భగవానుడు. లోకాలన్నిటికీ వెలుగునిస్తూ సమస్త జీవకోటి మనుగడకు ఆయన కారణం అవుతున్నాడు. అందుకే ఆయనని కనిపించే దైవంగా హిందువులు ఆరాధిస్తారు. జనవరి 19 నుండి మనకు మాఘమాసం ప్రారంభమైంది. ఈ మాసాన్ని సూర్యమాసంగా కూడా పిలుస్తారు. ఈ మాఘమాసం ప్రారంభం నుండి 7వ రోజున రథసప్తమిని మనం జరుపుకుంటాం. ఆ ప్రకారం చూస్తే ఈ సంవత్సరం మాఘ శుద్ధ సప్తమి 2026 జనవరి 25వ తేదీన వస్తున్నది. అంటే ఈ నెల 25వ తేదీన రథసప్తమి. పంచాంగాల ప్రకారం ఈరోజు తెల్లవారుజామున 12 గంటల 39 నిమిషాలకు ఈ సప్తమి తిథి ప్రారంభమవుతుంది. రాత్రి 11 గంటల 10 నిమిషాల వరకు ఇది ఉంటుంది. ఇక ఆ రోజు సూర్యోదయం ఉదయం 7 గంటల 13 నిమిషాలకు ప్రారంభమవుతుంది. అయితే ఆ రోజు తెల్లవారుజామున చేసే స్నానాలకు చాలా ప్రాశస్త్యం ఉన్నది. ఈ స్నానాలను అరుణ స్నానంగా చెప్తారు. ఈ అరుణ స్నానం చేయడానికి శుభ సమయం తెల్లవారుజామున 5 గంటల 26 నిమిషాల నుంచి 7 గంటల 13 నిమిషాల వరకు అని పండితులు చెప్తుంటారు. రథసప్తమి సూర్యగ్రహణంతో సమానమైన శక్తిని కలిగి ఉంటుందని పురాణాల్లో పేర్కొనబడింది. అందుకే ఆ రోజు అరుణోదయంలో చేసే స్నానాలు, జపాలు, సూర్యభగవానుడికి ఇచ్చే తర్పణాలు కోట్ల రెట్ల పుణ్య ఫలాలను కలుగజేస్తాయి. రథసప్తమి రోజున నది స్నానం చేస్తే ఎంతో మంచిది. నది స్నానం చేయలేని వాళ్ళు ఇంట్లో కూడా స్నానం చేసుకోవచ్చు. స్నాన సమయంలో 7 జిల్లేడు ఆకులను శిరస్సు పైన 1, భుజాలపైన 2, మోకాళ్ళపైన 2, పాదాలపైన 2 ఉంచుకొని సప్త సప్త మహాసప్త సప్తద్వీప వసుంధర సప్తార్క పూర్ణమాదాయ సప్తమి రథసప్తమి అనే మంత్రాన్ని 3 సార్లు పఠిస్తూ స్నానం చేయడం వల్ల అనేక శుభ ఫలితాలు కలుగుతాయని పురాణాలు చెప్తున్నాయి. అంతేకాకుండా శరీరంలోని కీలక శక్తి కేంద్రాలు ఉత్తేజితం అవుతాయి. పాపాలు కూడా తొలగిపోతాయని పురాణాల్లో చెప్పబడింది. అయితే ఈ జిల్లేడాకులే ఎందుకు ఎప్పుడైనా ఆలోచించారా? ఆ విషయం గురించి ఇప్పుడు తెలుసుకుంటాం. సూర్యుడికి ఉన్న మరొక పేరు ఆర్క. జిల్లేడు ఆకులను సంస్కృతంలో ఆర్కపత్రంగా చెబుతారు. ఆయుర్వేదంలో కూడా జిల్లేడుకు ఒక ముఖ్యమైన స్థానం ఉంది. సూర్యకిరణాలలోని శక్తిని గ్రహించే గుణం ఈ ఆకులలో చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకోసమే ఈరోజు జిల్లేడు ఆకులకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఒక జిల్లేడు ఆకులకు మాత్రమే కాదు, చిక్కుడు ఆకులు, రేగు ఆకులను కూడా ఈరోజు మనము తలపైన ఉంచుకొని స్నానం చేయవచ్చు. పూజా విధానం. రథసప్తమి రోజు సూర్యకిరణాలు పడే చోట ముందుగా శుభ్రం చేసుకొని ముగ్గులు వేసి పూలు పెట్టి అలంకరించాలి. అక్కడ ఒక పీఠమును ఏర్పాటు చేయాలి. ఆ పీఠముపై ఆదిత్యుని ఫోటోని ఉంచాలి. ఇక రథసప్తమి రోజు మనం చేయాల్సిన మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే చిక్కుడు కాయలతో రథాన్ని తయారు చేసుకోవడం. దానికోసం చిక్కుడుకాయలు, పచ్చి కొబ్బరి పుల్లలతో రథాన్ని తయారు చేసుకోవాలి. పచ్చి పుల్లలు దొరకని వారు ఎండు పుల్లలను కూడా వాడుకోవచ్చు. ఇక సూర్యుని ఫోటోని పూలతో అలంకరించి ముందు రథాన్ని ఉంచి ఆ సూర్యకిరణాల వెలుగులో ఆవు పిడకలతో ఒక పొయ్యిలా చేసి వెలిగించి ఇత్తడి పాత్రలో ఆవు పాలతో పరమాన్నాన్ని చేసుకోవాలి. ఆవు పిడకలతో పొయ్యిని చేయలేని వాళ్ళు మామూలు స్టవ్ పై కూడా పరమాన్నాన్ని తయారు చేసి ఆ సూర్యదేవునికి నైవేద్యంగా సమర్పించవచ్చు. ఈరోజు సూర్యకిరణాల వెలుగులో చేసిన ప్రసాదానికి కూడా ఒక ప్రత్యేకమైన రుచి అయితే వస్తుంది. అది పూజ చేసిన వారు స్వయంగా అనుభవించాల్సిందే. ఈ విధంగా నైవేద్యాన్ని సమర్పించిన తర్వాత సూర్యస్తోత్రం, ఆదిత్య హృదయం, సూర్యాష్టకం పఠించాలి. ఈరోజు సూర్య నమస్కారాలు చేయడం మరింత మంచిది.
ఈ విధంగా పూజ చేసుకున్నట్లయితే సమస్త దోషాలు తొలగి ఎన్నో రకాలైన విజయాలు శుభాలు కలుగుతాయి. అయితే రథసప్తమి ముందు రోజు రాత్రి ఉపవాసం ఉండి నేలపై పడుకోవాలి. గృహస్థులు అయితే బ్రహ్మచర్యాన్ని పాటించాలి. రథసప్తమిని సూర్యభగవానుడు జన్మదినంగా చెబుతారు. ఈరోజు సూర్యభగవానుడు 7 గుర్రాలు పునిన బంగారు రథంలో ఉత్తరం వైపున తన ప్రయాణాన్ని ప్రారంభిస్తాడని పురాణాల్లో పేర్కొనబడింది. అందుకే ఈ రోజున చేసే దాన ధర్మాలు అధిక పుణ్యాన్ని ఇస్తాయని చెబుతుంటారు. అనారోగ్యంతో బాధపడేవారు రథసప్తమి రోజున చిక్కుడుకాయలతో చేసిన రథాన్ని సూర్యునికి సమర్పిస్తే ఆరోగ్యం కుదిరిపడుతుందని భక్తుల విశ్వాసం. పైన చెప్పిన విధంగా రథసప్తమిని చేసుకొని అందరూ సమస్త సౌభాగ్యాలతో తొలదూగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వస్తి. ఈ వీడియో మీ అందరికీ నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.